నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. సోషల్ మీడియా యుగంలో ప్రస్తుతం సోషల్ మీడియా ఎక్కువైన కొద్దీ చాలామంది సోషల్ మీడియా వాడుతున్నారు. అటు 18 దాటక ముందే సోషల్ మీడియాలోకి వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఇది కాకుండా సెలబ్రిటీస్ సోషల్ మీడియాని విపరీతంగా వాడేస్తున్నారు. అంటే వ్యూవర్‌షిప్ కోసం కావచ్చు, ఫాలోవర్స్ కోసం కావచ్చు, ఎంతకైనా దిగజారే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా చాలామంది విమర్శిస్తూ వచ్చారు. ముఖ్యంగా విష్ణుప్రియ అంశం రీసెంట్‌గా తెరపైకొచ్చింది. గతంలో అనసూయ లాంటి అంశం కూడా తెరపైకొచ్చింది. బట్టల విషయంలో కొంత కట్టడి ఉండాలి. ఎక్కడ ఏ బట్టలేసుకోవాలి, ఎప్పుడు ఎట్లా ఏసుకోవాలని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చాలామంది విమర్శిస్తూ మాట్లాడుతూ వచ్చిళ్ళు. సో, విష్ణుప్రియ అంశం ముఖ్యంగా ప్రస్తుతం తెరపైకి ఎందుకొచ్చిందంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రిప్షన్ పేరుతో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, తను ఏసుకున్న కొంత ప్రైవేట్‌గా ఏసుకున్న బట్టలు కూడా సోషల్ మీడియాలో చూడొచ్చనే అంశాన్ని వీళ్ళు తెరపైకి తీసుకురావడానికి కొంత వివాదంగా మారింది. సో, ఈ అంశాన్ని పైన ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నిద్దాం. మనతో పాటు మదర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జా సంధ్యారెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. అక్క నమస్కారం. నమస్తే తమ్ముడు. ఇక బట్టల విషయంలో చాలా రోజుల నుంచి కొట్లాడుతున్నారు మీరు. సో, అనసూయ విషయంలో అసలు అటు ఏసుకోకూడదు, ఎక్కడ ఏం ఏసుకోవాలి అలా ఉండాలి అని చెప్పేసి చాలా సందర్భాలు చెప్తూ వచ్చిర్రు కదా! ఈ విష్ణుప్రియ అంశం కూడా అలానే అనిపిస్తుందా? అంటే ఈక్వల్ టు ఇప్పుడు ఎట్లుంటదంటే అదేమో బట్టల విషయం, వస్త్రధారణ స్వేచ్ఛ. ఇక్కడ ఏమైతుందంటే అది మొత్తం సమాజాన్ని జడగొట్టేస్తే ఇది టీనేజ్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు 13 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపు ఇది రీఛార్జ్ చేసుకుంటే నా బాడీ మీకు చూపిస్తా అంటే ఇది లీగలా ఇన్లీగలా చెప్పండి? ఇన్లీగలే కదా. లీగల్ అయితేనేమో మనం మామూలుగా ఎట్లా యాప్స్ ఉంటే అందరికీ అందుబాటులో ఉంటాయి. హ్మ్. అంటే ఇది ఒక ఈజీ మనీకి అలవాటు పడ్డ ఈ అమ్మాయి ఏ స్థాయికి వెళ్ళొచ్చింది? దేవుడు భగవంతుడు నీకు ఒక అందాన్ని ఇచ్చిండు, నీకు ఒక మాట్లాడే మంచి టాలెంట్ ఇచ్చిండు, ఒక వేదికని ఇచ్చిండు. ఎవరికి రాదు. అందరం ప్రోగ్రామ్ చేయాలంటే అందరికి రాదు. ఇవాళ మీకు ఒక జర్నలిస్ట్ లో ఒక పాత్ర వచ్చిందంటే అది గొప్పగా భావిస్తాం. ఇదంతా మనం ఏముందంటమ్మా, ఇది గతంలో రెడ్ లైట్ ఏరియా అని బాంబేలో ఉండేది, అందరికి తెలిసిందే. అది పర్మిషన్స్ తీసుకొని దానికి ఒక కథా కార్ఖానా ఉంటుంది, అదొకటి. వాళ్ళు పొట్టకూటి కోసం, పిల్లల కోసం, వాళ్ళ బతుకులు చేసుకుంటారు. వాళ్ళని నేను చేతులకి నమస్కరిస్తా. కానీ ఇట్లా 13 ఏళ్ల పిల్లలు, 14 ఏళ్ల పిల్లలను ఖరాబ్ చేయరాళ్ళు. ఇక్కడ చేసేది ఏముంది ఈ అమ్మాయి, ఇవి మొత్తం ఒక నా శరీర భాగాలు మీకు డబ్బులు ఇవ్వండి 399 అంటే దీని ఒక వ్యభిచారం కిందనే మనము ఇప్పుడు మీరేమో ఇట్లాంటి వాక్యాలు చేస్తున్నారు. సో, చాలా మంది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు. సో, మీరు ఎందుకు నెగిటివ్ థాట్ తో చూస్తున్నారు? మా శరీరం మా స్వేచ్ఛ, మిమ్మల్ని చూడమని బలవంతం చేస్తలేము వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు. ఏమంటున్నా అంటే, ఇప్పుడు మీ సిస్టర్ ఉంటది, మీ సిస్టర్ అట్లా సోషల్ మీడియాలో అట్లా చూపిస్తే నువ్వు ఒప్పుకుంటావు తమ్మి? నేనే తప్పుకోను. నేను అనేది ఏంటంటే శరీరంతోని బిజినెస్ అవసరమా అని అడుగుతున్నా. చాలా దారులు ఉన్నాయి కదా బతకడానికి. శరీరంతో బిజినెస్ చేసేటోడు ఎన్ని రోజులు బతుకుతాడు? ఆ వచ్చిన సొమ్ము ఎన్ని రోజులు నిలబడుతుంది అన్నది కూడా మనం ఆలోచించాలి. ఇది మనం ఖండించలేదనుకో రాబోయే తరానికి చాలా డేంజర్ జోన్ లో పడతాం. అట్లాంటి పూర్ణ సైట్లు కూడా ఉన్నాయి కదా, అదే దాంట్లో గురించి అంత పెద్ద ఇది రీఛార్జ్ అన్నారు. అవి కొంచెం తెలిసేటోళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలియదు. ఇది ఎట్లుంటదంటే దాని మీద నిఘా ఉంది. ఇది అట్లా ఉండదు. రీఛార్జ్ చేసుకున్నాం అనుకో అన్లిమిటెడ్, మీకు ఎన్ని కావాలంటే. అంటే మనం అవన్నీ ఉన్నాయి కదా, ఇది కూడా తెస్తున్నాం అన్నది దేనికి? ఇది దీనివల్ల ఎవరికి ఎలగబెట్టడానికి, ఎవరికి లాభం? అంటే అందరికీ నష్టమే. లాభం అని ఎట్లా అనుకుంటారు? నీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, నా ఇంట్లో పిల్లలు ఉన్నారు, పొలిటికల్ లీడర్ ఇంట్లో పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్లో పిల్లలు ఉన్నారు, ప్రతిపక్షాల పిల్లలు ఉన్నారు, సమాజంలో అందరి ఇంట్లో పిల్లలు ఉన్నారు. ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి ఇంట్లో ఆన్లైన్ క్లాసులు అని నడుస్తుంది. మరి ఈ చెత్తను చూసి రాయమంటారా? భవిష్యత్తుకి రాబోయే తరానికి చదువు అవసరం అంటావా? మరి చదువు అవసరం లేకుండా ఈ విష్ణుప్రియ లాగా మరి 10th ఇంటర్ చదివేసుకొని మరి యుక్త వయసు వచ్చిన తర్వాత ఇట్లా ఆన్లైన్లో మరి ఇవి సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకుంటే మరి ఇక మానవ జాతి ఏం గమ్మంటారు చెప్పండి? అంటే ఇవాళ మేము అనేది ఏంటంటే నీ వల్ల నీ ఇష్టం, మేమేం కాదనం, కానీ మానవుడు కూడా మా ఇష్టం. అది గుర్తుపెట్టుకోండి. కొన్ని విలువలతోని పెరగాల్సిన అవసరం అయితే సమాజంలో ఉంది. ఇంకా మనం ఆ స్థాయికి ఎదగలేదు. జస్ట్ మనం పిల్లల ముందర జస్ట్ కొంగి ఇట్లా పోయినా ఇట్లా పక్కకు పోయినా ఇట్లా అనుకునే ఇంకా అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న స్త్రీలం మనం. అయితే నీకు ₹1,00,000 సరిపోకపోతే ఒకేసారి బెంజ్ కార్లో తిరగాలి, ఒకేసారి లావిష్ గా అందం ఉన్నప్పుడే మనం వాడుకోవాలి అనేది ఏమైందంటే యువతను పాడు చేస్తుంది. ఇవాళ తినెంబడున్న 4 ఫ్రెండ్స్ కూడా అదే పని చేస్తారు. ఇప్పుడు ఈ మొక్కతే కాదు, చాలా మంది ఉన్నారు అందులో. ఇక్కడ మీరు అన్నట్టు సెలబ్రిటీ అని ఆమె పేరు తెలుసు కాబట్టి ఆమె బెట్టింగ్ యాప్స్,
తర్వాత బిగ్ బాస్, ఫేమ్, సో ఇట్లా ఉంది కాబట్టి ఈమె బయటకు వచ్చింది. అయితే నేను అనేది ఏంటంటే వీళ్ళందరూ సెలబ్రిటీస్ అని వీళ్ళు అనుకుంటున్నారు. నేనైతే సెలబ్రిటీ అన్నాను. ఇట్లా సెలబ్రిటీ అంటే 10 మంది కాని చేసేదాన్ని, 10 మంది తిట్టేదాన్ని, 10 మంది ఛీ అన్నోళ్ళు సెలబ్రిటీస్ కాదు. 10 మంది కోసం బతికేటోళ్ళే సెలబ్రిటీ. చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి చూపెడుతులు కదా, చూసే వాళ్ళని ఎందుకు అవునండి. మార్చట్లేరు అనే ఆ ప్రశ్న ఎందుకు మీకు తెరపైకి మీకు తీసుకొస్తలేదు గతంలో మరి? కూడా చెప్పిన, నేను ఒకటే చెప్తున్నా. ఆడపిల్లలు ఉన్నారు. నువ్వు 12 గంటల వరకు మీ సిస్టర్ ఉంది, 12 గంటల వరకు అయితే మీ అమ్మ ఒప్పుకుంటుందా ఇంట్లో? నువ్వు ఎటుపోయినేమన్నది ఒక పిల్ల అంటదా, అమ్మ నేను ఫ్రెండ్స్ ఇంట్లో పడుకున్నా, నేను రేపు వస్తా అని. అదే ఆడపిల్ల నేను ఫ్రెండ్ ఇంట్లో పడుకున్నా రేపు వస్తా అంటే ఊరుకుంటాం మనం? ఎందుకు ఊరుకోం చెప్పండి? అంటే డౌట్ వాళ్ళలో ఉంది కదా మరి. డౌట్ ఆడపిల్ల కాదు, తప్పు చేస్తుందనే ఒక డౌట్ ఉంది కదా. వినండి, డౌట్ కాదు అది. ఉమ్, ఆడపిల్ల ఏదన్నా జరిగిందనుకోండి, ప్రెగ్నెంట్ వచ్చే అవకాశం ఉంది, జీవితం అతలాకృతం అవుతుంది. ఉమ్, ఇంత క్లియర్ గా ఎవరు చెప్పరు మీకు అసలు. డౌట్ అని కాదు అక్కడ. ఉమ్, ఒకవేళ ఏదైనా జరగరాందే జరిగింది అనుకోండి, అప్పుడు ఎవరు బాధపడాలి? ఉమ్. సమాజం బాధపడాలి. నేను ఏమంటున్నంటే, అమ్మాయికి ఎందుకు చెప్తులు, అక్కడ ఉన్న అబ్బాయిలకు ఎందుకు చెప్పట్లేరు అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. నీకేమన్నాను, సబ్స్క్రైబ్ చేసుకుని ఎదవలకు కూడా చెప్తున్నా, ఉమ్, మంచోడు ఎవడు చేసుకోడు, ఉమ్. పనికి మాల నా కొడుకులే ఇవి చేసుకుంటారు. అంటే చూసే ఇవాళ- విధానాన్ని ఇవాళ మార్చమని వినండి, మొత్తం ఇప్పి ముందర పెట్టి చూసే విధానం అంటే ఎట్లుంటది? మార్చుకోవాలి కదా. చూసే విధానం అయితే మార్చుకుంటే ఒకటి చెప్పనా, వాళ్ళ అవతల చూసే విధానం కాదు. ఉంటారు కదా. ఒక్కటి చెప్పనా, ఉమ్, నీకు మైండ్ లో ఉమ్, అలాంటి అవయవాలను చూసినప్పుడు కంట్రోల్ అనేది ఎవరికి ఉంటది? ఒక మాట చెప్పు. ఉమ్, చూసే విధానం అంటే నీ సొంతం చెల్లెనంటే నువ్వు మైండ్ లో చిన్నప్పటి నుంచి నీ చెల్లె కాబట్టి నువ్వేమనలేవు. నువ్వు కొద్దిగా వరుస కాకుండా చూస్తే ఎందుకు ఊరుకుంటావు? ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియాస్ మై సిస్టర్స్ అండ్ మై బ్రదర్స్ అంటాం. ఎందుకంటాం? ఉమ్. ఒకరు తప్ప అందరూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంటాం. ఎందుకంటాం మనం? నువ్వు ఎంతసేపటి చూసినోని మార్చుకొని అయితే చూపిస్తా అంటే తప్పు కదా? అది తప్ప కాదా? అంటే చూసునే మార్చుకుంటే చూసే విధానాన్ని మార్చు. విధానం ఎట్లా అంటే నీకు ఇప్పుడు అంత దురదెందుకు? 399 పెట్టి మనకు చూపించాల్సిన అవసరం ఏముంది? ఉమ్, చెప్పరాదు. ఇందులో అందరు తప్పు. ఉమ్, ఇక్కడ అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ బ్యాన్ చేయాలి. సమాజానికి ఇవి అవసరమా? ఉమ్. ఇప్పటికే పొద్దున్న లేస్తే 4 రేపులు, 10 మర్డర్లు, వాడిని వీని చంపుతుంది, వీని వాడిని చంపుతాడు. ఇన్స్టాగ్రామ్ లో 2 పిల్లలుంటే లేచిపోవడం, దాన్ని పడవడం, లేకపోతే నరక్కోవడం, భర్త నల్లగుండంట, ఈడు ఎర్రోని చూసుకుంటదంట, వాణి నరుకుతాడంట, వీణి చంపుతాడంట. దీనివల్ల సమాజానికి ఏం మెసేజ్? వీటి వల్ల అవుతున్నాయా డ్రెస్సెస్? డ్రెస్సెస్ ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అనేది బ్యాన్ చేయాలి. ఇన్స్టాగ్రామ్, నేను అడిగిన సోషల్ మీడియాని. ఇప్పుడు వీళ్ళు మీరు గతంలో వస్త్రధారణలో కూడా ఇదే అడిగినారు. వస్త్రధారణ వల్ల వినండి, వస్త్రధారణలో జరుగుతున్నాయా అంటే మేము ఏం చెప్పినాం? వస్త్రధారణలో జరగవు అన్నారు. ఎవరన్నారు? 10-20 మంది అన్నారు. వస్త్రధారణలో జరగదా అండి? జరగదని ఎట్లుంటది? ఇప్పుడు నేను నీకేం చెప్పిన గతంలో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. నువ్వు చీర కట్టుకొని వస్తే నీ పట్ల నమస్తే మేడం బాగున్నారా అంటారు. అదే నువ్వు ఒక మాటనికి వస్తే హాయ్ డార్లింగ్ అంటారు, లేకపోతే హాయ్ హలో హౌ ఆర్ యూ అంటారు. మీరు అనం కాదు, అరే మీ దగ్గరికి ఎలా వచ్చినా హాయ్ ఇప్పుడు చెప్పనా, నువ్వు అలా కాదు. నువ్వు ఒక్కడు ఉండొచ్చు, నువ్వు ఒక్కడివి మంచి మనసు ఉండొచ్చు, అందరు ఉండరు అట్లా. నేను అదే చెప్తున్నా కదా, మంచోళ్ళు ఉన్నారు కాబట్టి ప్రపంచం ఇట్లుంది. అందరు నీలా. ఏం పేరు మీ పేరు? పవన్ కళ్యాణ్. అంతే పవన్ కళ్యాణ్ లాగా ఉంటే అసలు ఇవెందుకు జరుగుతాయి? ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు యాంకర్లు ఉన్నారు. ఇదే ఆదిలాబాద్ ఇదే ఇప్పుడు టేకు లక్ష్మి అక్క అని ఉన్నదక్క, పూర్తి ఫుల్ డ్రెస్ వేసుకున్నా. ఆమె మరి రేప్ చేసి ఒకటి చెప్పనా, ఏంటంటే ఒకటి చెప్పనా, నిండు గప్పుకుంటే ఏం జరగవని నేను చెప్పట్లేదు. ఇక్కడ యాప్స్ ద్వారా ఏం జరుగుతుందని నేను యువత ఖరాబ్ అవుతుంది అంటున్నా. నేను అన్నది ఏంటంటే, యుక్త వయసు పిల్లలు టీనేజ్ లోకి వచ్చేటప్పుడు వాళ్ళ హార్మోన్స్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతాయి మీకు తెలుసు కదా. 16 to 21 మధ్యలో చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకు 13 years అమ్మాయిలకి ఎస్పెషల్లీ 13 నుంచి 16 సంవత్సరాల అవయవాలు మారుతుంటాయి. మారినప్పుడు మనిషిలో మార్పు వస్తుంటది. ఆ మార్పుని ఎట్లా ఉంటదంటే, ఒక అమ్మాయి పుష్పవతి అయిందనుకో, ఇంట్లో మగోళ్ళని ఎందుకు రానియరు? కనబడనిస్తారా? చెప్పు. నువ్వు నేను అడిగిందని కూడా నువ్వు చెప్పాలి సమాధానం. ఆ 5 రోజుల వరకు, ఆ 9 రోజుల వరకు ఎవరు మగవాళ్ళని ఇంట్లోకి రానివ్వరు. ఎందుకు? అది ఆనాటి కాలం నుంచి ఒక సైంటిస్ట్ గా ఆ పెద్దలందరూ ఆలోచించి రానివ్వరు. ఇవన్నీ ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే, ఇప్పి చెప్పాలంటే అంత క్లారిటీగా సమాజానికి అందరికి తెలుసు. ఆ వయసులో హార్మోన్స్ అనేది చేంజ్ అవుతుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని పెద్దలు సూచించారు. సో దాన్ని బేస్ చేసుకొని అదే రకంగా ముందుకెళ్ళాలి అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం.
ఇక మేము మా ఇష్టం అండి అనే వాళ్ళకి మేము ఎవరైనా చెప్పాము, మాకున్న అవగాహన చెప్తున్నాం అంతే. మేము రేపు రేపు 799 రావచ్చు, రేపు 1000 రావచ్చు, ఇది కావచ్చు, మొత్తం మాకేం నష్టం జరుగుతుంది? అంటే అంటే మాకేం నష్టం జరుగుతుంది అని వదిలేద్దామా మరి? ఇవన్నీ అవగాహన ఎందుకు, మీడియాలో డిస్కషన్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకండి? అంటే ఇంత చేసే వాళ్ళు ఈ మెటా యాప్లు అనేది ప్రభుత్వాల దగ్గరనే ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ముఖ్యంగా తీసుకుని సైబర్ సెల్ అనేది బాగా మేము హై అలర్ట్ ఉంది కదా. మేము అందుకే చెప్పాం, కొన్ని పక్క రాష్ట్రంలో చంద్రబాబు గారు 15 సంవత్సరాల పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో ఉండొద్దు, ఫోన్లు ఇవ్వద్దు అనేది ఒక మీటింగ్ పెట్టారు. ఇక్కడ కూడా ఈ గవర్నమెంట్ కానీ ఇంకెవరికైనా కానీ 15 సంవత్సరాల వరకు పిల్లలకి ఫోన్ ఇవ్వడం అవాయిడ్ చేసినాం అనుకోండి, కొన్ని తగ్గిపోతాయి. ఇప్పుడున్న పరిస్థితులలో పుట్టిన పిల్లగానికి ఫోనే, అది వాడు సిర్లాక్ తినాలన్నా పాలు తాగాలన్నా ఫోనే కదా, వాడు స్కూల్కి పోవాలన్నా ఫోనే. తల్లి కోటి, పిల్ల కోటి, పిల్లగాని కోటి, భార్య కోటి, భర్త కోటి. భార్య భర్తలు ఇద్దరున్నా ఫోన్లలో గెలుకుంటూనే ఉంటారు. పిల్లలు ఫోన్ చూస్తుంటారు, ఓ ట్యాబ్ చూస్తుంటారు. మనం ఏం ఈజీగా అలవాటు పడిపోయింది. మరి ఇవన్నీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాయి అనేది సమాజంలో ప్రజా సంఘాల మీద కూడా బాధ్యత ఉంది. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కోర్టుల మీద ఉంది, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది, మన మీద ఉంది, ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. ఇవాళ మనకు జరుగుతున్నప్పుడు ఇవన్నీ మనకు తప్పని మనకు తెలుసు, కానీ ఏ ఇంట్లో ఎవరు కూడా ఒప్పుకోరు. ఇట్లా మనం డబ్బుల కోసం ఏరేస్తామంటే ఇప్పుడు ₹1,00,000 వచ్చేది ఇవాళ ఈ డిస్కషన్స్ వల్ల నెలకి ఇప్పుడు ఆమెకు సబ్స్క్రైబర్స్ పెరిగిపోయిండ్రు, ప్రైస్ కూడా పెంచినట్టే, ప్రైజ్ పెంచిరు, సబ్స్క్రైబర్ పెరిగిపోయిండ్రు. అందుకే నేను పెద్దగా యాప్ పేరు కూడా చెప్పను నేను, ఎందుకంటే మన వల్ల అసలు అలాంటివి చెడిపోయే మాటలు మనం చెప్పకూడదు. సరే, ఎవరు ఇష్టం వాళ్ళది, నేను కాదనను, కానీ సమాజానికి మనం సెలబ్రిటీ అని మాట ఇక వాడొద్దు. ఇంకా దాన్ని సెలబ్రిటీ పేరు ఎందుకు, ఇంకా సెలబ్రిటీ పేరుకి ఇక్కడ అర్హత లేకుండా పోతుంది. ఇప్పుడు కేవలం విష్ణుప్రియ ఒక్క అమ్మాయి కాదు కదా, ఇంకా చాలా మంది వస్తున్నారు. నేను అదే చెప్తున్నా, డైరెక్ట్ 70mm స్క్రీన్ మీద చూపెట్టిన వాళ్ళు ఇప్పటి వరకు అమ్మాయి స్పందించాల, రేట్ పెంచింది కదా, ఇంకేం స్పందిస్తారు? నేను అనేది ఏంటంటే అమ్మాయికి ఆదాయం వస్తుంది, మేము ఉన్న వేసుకోవడానికి టీవీలలో చూసేటోడు ఉంటాడమ్మా, ఏందో ఇది యాప్ అనుకుంటాడు, వాడు సబ్స్క్రైబ్ చేసుకుంటాడు, వాని పని యాడ్ చేసుకుంటాడు, దాని పని అది చేసుకుంటే మన పని మనం చేసుకుంటాం. ఇందులో మరి సామాజిక బాధ్యత ఎవరు వహించాలి చెప్పండి? నేను ఏమంటాను, యాప్ వల్ల కాకుండా 70mm స్క్రీన్ లో కూడా ఇప్పుడు విష్ణుప్రియ ఏదైతే సబ్స్క్రిప్షన్ పెట్టిందో ఇదే సబ్స్క్రిప్షన్ లాంటి డ్రెస్సులు 70mm స్క్రీన్ పైన కూడా వచ్చినాయి. అన్లిమిటెడ్, అది అన్లిమిటెడ్, 3 గంటలు కనిపిస్తుంది కదా, 3 గంటలు, అది అందరు ఎందుకు పోతాడు? ఇది నీకు ఫోన్ అంటే నీకు అందుబాటులో ఉండే స్టార్ హీరోలు, మంచి హీరోల దాంట్లో కూడా అట్లాంటి వీడియోస్ లేకపోతే అట్లాంటి సీన్లు ఉన్నాయి కదా. ఒకటి చెప్పనా, సీన్ వచ్చేది 2 నిమిషాలు ముందు, ఇది నెల మొత్తం చూడొచ్చు, ₹399 పెడితే నీకు అవసరం ఉన్నప్పుడల్లా చూడొచ్చు. దీనివల్ల నువ్వు సమాజానికి ఏమిస్తావు? ఇప్పుడు ఇందులో ఆడపిల్లలు పని చేస్తారు, మగవాళ్ళు ఉంటారు, నీకు పని లేనప్పుడు అది చూస్తుంటావు, ఇంట్లో మనం అందరం కలిసి పని ఉంటాం, నీకు అప్పుడు వాళ్ళ మీద ఏం అభిప్రాయం? నువ్వని కాదు, మీరొక్కరి గురించి చెప్పట్లేదు, ఇప్పుడు నేనే ఉన్న తమ్ముడు, ఇప్పుడు మా డ్రైవరే ఉన్నాడు, లేకపోతే నా వెనక పిల్లలే ఉన్నారు, నా వెనక ఇంకా లేడీసే ఉన్నారు, మగ పిల్లలే అందరం కలిసి ఉన్నాం. అది చూసినప్పుడు ఎవరి మీద ఏ అభిప్రాయం వస్తుంది మనకి? ఎట్లేదు అంటే ఎవరి కళ్ళు ఎలా ఉంటే మనం చెప్పలేము. అందుకని నేను అనేది ఏంటంటే, బట్టలు ఎండు కట్టుకున్నంత మాత్రం ఏం జరగదని నేను చెప్పట్లేదు. అట్లా అని చెప్పేసి ఇప్పుకొని తిరగమని చెప్తారు ఎవరన్నా? ఎవరికైనా ఇష్టం ఏముంటది, నా పిల్ల నాకు మంచిగానే ఉండాలి, నా చెల్లె బాగానే ఉండాలి, మా అమ్మ బాగానే ఉండాలి అంటారు. మరి అందరు బాగానే ఉండాలి అనుకుంటారు, మరి జరుగుతుంది ఎక్కడ లోపం అనేది ఇక్కడ మనం అందరం. ఇవాళ నువ్వు మాట్లాడినది మాత్రాన మారిపోతారు, అక్కడ ఆగిపోతాయి నేను చెప్పట్లేదు. ఇది బ్యాన్ చేయాలి, ఇట్లాంటివి సమాజానికి అవసరం లేదు. అవసరం వచ్చేటివి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఊర్లలో పోయి ఆ చిలకల పని చేయించాలి, బాయికాడ పని చేయిస్తే దాంట్లో డబ్బులు విలువ తెలుస్తాయి. అంటే సోషల్ మీడియా అనేది కేవలం వీళ్ళు అట్లాంటి వాళ్ళు కాకుండా చాలా మంది బతికిస్తుంది, చాలా మందికి ఫ్యూచర్ చూపిస్తుంది. నేను అనేది ఏంది, మంచి చెడు రెండు ఉంటాయి. నేను అన్నది ఇప్పటి దగ్గర చెప్పింది, చూసేటోడు ఎంత ఉంటాడో చూపించేటోళ్ళకి ఎంత ఉంటుందో చూసేటోడు కూడా తప్పే. కాబట్టి నీకు ఇప్పుడు ChatGPT అనేది వచ్చింది, నీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుంది. అసలు ఒక సెలబ్రిటీ కాదు, మామూలు ఒక వ్యక్తి గురించి ఏది అడిగినా మొత్తం టోటల్ గా నీకు నిమిషాలలో ఇస్తుంది. అది మనకి ప్లస్. అది దాని ప్లస్లు ఎక్కువ ఉన్నాయి, మైనస్లు కూడా సేమ్ ఉన్నాయి. అయితే దాన్ని మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను అనేది ఏంటంటే 14-15 సంవత్సరాల వరకు నీకు ఫోన్ అవసరం లేదు, 16 సంవత్సరాల వరకు తర్వాత ఎవరి అవగాహన వాళ్ళకి వస్తుంది. టీనేజ్ వేరు, యూత్ వేరు, రెండు గుర్తుపెట్టుకో. యంగ్ అన్నప్పుడు ఇంకా కొంచెం వాడికి అవగాహన వస్తుంది, టీనేజ్ లో అస్సలు రాదు, గుర్తుపెట్టుకో. 13-16 సంవత్సరాల్లో పిల్లలకి ఇక అందరూ ఏమనుకుంటారు, ఏముందులే మనం బీటెక్ చేసి సాఫ్ట్వేర్ చేస్తే నీ అమ్మ ఎంత పొద్దున పోయినా 30,000-40,000 వస్తున్నాయి, అమ్మ విష్ణుప్రియది మంచిగా ఉంది కదా, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏముంది, ఎవరు చూస్తుండు?
ఇప్పుడు మెసేజ్ అదే కదా వచ్చేది, ఈ అమ్మ ఎవరు తెలియదు కదా. ఇప్పుడు అదే ఇప్పుడు దీని ద్వారా తెలిసింది కదా, ఈ అమ్మ నెలకు ఎంత కొట్టుకున్నా మాకు 1,00,000 కూడా వస్తలేవు, దీనికి ఏంది ఒక్క రోజుకే ఇన్న సబ్స్క్రైబర్ అవుతుంది అని చెప్పేసి ఇంకోటి ఏమంటే మనం కూడా యాప్ చేసుకుందాం పట్టని. అట్లా ఏమవుతుందంటే ఒక బ్యాడ్ మెసేజ్ పోతుంది. విష్ణుప్రియ చేసుకోవడంలో మీరు తప్పట్లేదు, మీ వల్ల ఇంకో 10 మంది చెడిపోతున్నారు. నేనేమంటున్నా, నువ్వు చేసుకుంటావు ఏం తగలబడు, కానీ నీ వల్ల 10 మంది యువతనో చెడిపోతురు కదా. సమాజానికి కష్టపడి పని చేసుకొని చావరాదండి. ఎందుకు ఈ రోగాలు మీకు రోగాలు బుట్ట, ఎందుకు కూచగాడిద వచ్చి మేచగాడిదని చెడగొడుతుంది, ఎందుకు మంచిగా ఉన్న పిల్లల్ని ఎందుకు ఖరాబ్ చేస్తుంది అనేది. ఇప్పుడు తల్లిదండ్రులు భయపడాల్సి వస్తుంది, ఆడపిల్ల తల్లిదండ్రులు. వామ్మో ఇది యువతి, ఈ స్నేహం ఎక్కడిది, ఇదేంది. స్నేహితులది చాలా ప్రభావం ఉంటది. ఇప్పుడు అది వచ్చిందంటే దాని ఏమన్నా నలుగురుంటే అది చెడిపోకుండా దీన్ని చూసి చెడిపోతారు. నేను అనేది అదే మంచి స్నేహితులు అనేది ఏంటంటే, విష్ణుప్రియ నువ్వు ఎట్లా వేసుకునేం కాదు కానీ నువ్వు నీ వల్ల పని నువ్వు వేసుకోండి నేను అంటది కదా. ఇప్పుడు రాజ్యాంగం నాకు ఇచ్చిందండి, నా ఇష్టం అండి అంటది, దానికి నేనేం చేస్తా. కాకపోతే నీ నుంచి నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీగా, నువ్వు ఒక సెలబ్రిటీగా, నువ్వు సెలబ్రేట్, నేనైతాను నేను సెలబ్రేట్ అని. అసలు నేను ఏ పేరు పెట్టి గుర్తింపేంది 10 ఇప్పుడు 100 మంది గుర్తిస్తారు. అంతకుముందు 10 మంది గుర్తించారు. ఇప్పుడు మూలకున్నోడు, ముసలోడు, మంచోడు, చెడ్డోడు, ఇంకెవాడు బుచ్చపోడు, అడక తింటాడు, మొత్తం దీన్ని చూస్తారు. ఇసోండి అదెందుకు బతుకు. అడక తింటాడు కూడా సంపాదిస్తాడు, వాడు చిప్ప పట్టుకొని పోతే అందరు వేస్తారు. ఒళ్ళు చూపేయడం ఎందుకు, అడక తినాలి. ఇట్లా నేను అనేది ఏంటంటే, ఇలాంటివి దీనిలాంటి వాళ్ళ వల్లనే కదా సమాజం ఈ రకంగా తయారవుతుంది. ఎవరిని కట్టడి చేస్తావా నువ్వు? ఎవడన్నా దీనికి ఇన్ని మెసేజ్లు వస్తున్నాయి, ఎవడన్నా సమాజంలో ఒక్కడన్నా మెస్తుండా? నువ్వు మంచి పని చేస్తున్నావు, ఎవడు దాని మీద కింద నీకేం నొప్పి అమ్మా ఆమె చూపించుకుంటా అన్నట్టు ఎవడు దాన్ని అది చూపించేటోడు పెడతాడు కింద మెసేజ్. అవునా? అంతకుముందు అరే చూపిస్తుందండి, నువ్వు ఏమైనా కళ్ళు మూసుకొని పోతావా? చూపిస్తుంటే వద్దండి అనే అంత మొగోడు ఉండ ఈ సమాజంలో లేరా? నువ్వు అలా నువ్వు ఇలా వేసుకొని వస్తుంటే అమ్మో నేను చూడనని పోతాడా ఎవడన్నా? అట్లా కాకుండా వాడి విధానం ఏ విధానమైనా వాడు అరే నీ కళ్ళ ముందు కనిపిస్తుంటే కళ్ళు మూసుకొని పోతావా అయ్యా? నేను కళ్ళు మూసుకొని పోతాను అంటలేను కానీ ఇప్పుడు ఆమెను చూసే ఇప్పుడు కామంతో చూసే విధానం అయితే కదా. అందరెందుకు విష్ణుప్రియ మనం జంతువులంగా, మనం మనుషులు జంతువులంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్తాను, నువ్వు నాకన్నా చాలా చిన్న అబ్బాయివి, భార్య భర్తలు వాళ్ళిద్దరికి గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది, కుటుంబ సభ్యుల మధ్యలో పెళ్లి అవుతుంది. అవునా? మరి భార్య భర్తలే కదా అని ఆ నడి బజార్లో సరసాలు ఆడతారు. ఒప్పుకుంటారా అంటున్నా. భగవంతుడు ఎందుకు ఇచ్చిండు రాత్రి పగలు, ఎందుకు ఇచ్చిండు? ప్రైవసీ జీవితం అనేది, ప్రైవసీ లైఫ్ అని ఎందుకు ఇచ్చిండు? కొన్ని ఉంటాయి, కొన్ని ఎథిక్స్ మోరల్స్ ఉండాలి. అన్ని ఇచ్చిపెట్టినోడు ఎంతైనా సంపాదిస్తాడు. సిగ్గు శరం అన్ని వదిలిపెడితే ఏముంది? భార్య భర్తలకు భగవంతుడే మీకు భార్య భర్తలను ఇచ్చిన తర్వాత నా పిల్లమే అని చెప్పేసి నడుమని ముద్దు పెడతాడు, పెడతాడా చెప్పు? ఇవన్నీ మనం ఆలోచించేసి యువత కూడా ఆలోచించాలి. ఇవాళ నా చెల్లె మంచిగా ఉండాలంటాడు, వీడి చెల్లి ఇంకోని చెల్లెనే కదా. నేను అనేది ఏం చెప్తున్నా, దీనివల్ల 100% అనార్థాలు జరుగుతాయని నేను చెప్పలేను, జరగవని నేను చెప్పలేను. నేను చెప్పిన కదా ఇందాక విషయాలు చెప్పినట్టు జడ్జిమెంట్ అనేది ఇవ్వలేము. విష్ణుప్రియ వాళ్ళు ఇంకో 10 మంది చెడిపోతారు. పని చేసుకుంటే వాళ్ళు కూడా పని ఎందుకు నెల రోజులు దీందే మంచిగా ఉంది కదా అంటారు అందరు. హాయిగా ఏముంది, ఏసీలలో కూర్చోవచ్చు, మంచిగా చూపించవచ్చు, పైసలు సంపాదించవచ్చు. హాయిగా ఉంది, ఏముంది? ఏమో 10 ఏళ్ళు కష్టపడ్డా దాని జీవితంలో ఇప్పుడు సగటు మనిషి 18 లక్షలు ఓడాడు సంపాదిస్తాడు. ఇవాళ ఎప్పటి సంపాదించిన పిల్లలకు చదువులకు తిండికి నెల జీతం వస్తే ఇల్లు కిరాయి కట్టుకొని పిల్లని జాదనికి చేతనైతే హైదరాబాద్ లో ఇది నెలలేంది పని పడితో 10 రోజుల్లో 20 లక్షలు సంపాదించే, సంవత్సరం మొత్తం చూస్తూ 10 కోట్లు సంపాదిస్తే 10 కోట్లు ఓడని సంపాదించాడు 30 రోజులు జీతం కింద. నేను అదే చెప్తున్నా. అంటే దీన్ని అలసుగా తీసుకోరు అందరు, ఈజీ కదా. ఏం పోయేది? ఫోను, ఏసీ రూము, మంచిగా 4 లక్షలు వచ్చినాయి అనుకో పెద్ద డబుల్ బెడ్రూమ్ కొనుక్కుంటది, లేదంటే 2 లక్షలు పెట్టి కిరాయికి తీసుకుంటది. ఓ కెమెరామెన్ అదే పెట్టుకుంటది అనుకో, మంచి డ్రెస్సులు కొనుక్కుంటది, ఏసీ పెట్టుకుంటది, అన్ని చూపించుకుంటది, హ్యాపీగా ఉంటది. ఇదే బాగుంది. ఇప్పుడు నేను అనేది ఏంది, లావిష్కి అలవాటు పడ్డారు. అట్లా అని చెప్పి మనం ఇదంతా చూసి ఈజీ మనీకి అలవాటు పడ్డారు. 100% ఈజీ మనీ. ఏ విధంగా అయినా సరే మనీ సంపాదించాలి, ఈజీ మనీ. ఏ విధంగా అయినా ఇప్పుడు రాజ్యాంగం చాలా ప్రతి ఒక్క వ్యక్తికి స్వేచ్ఛనిచ్చింది. వాళ్ళ ఇష్టం, మేము కాదనం. కానీ మనం సమాజంలో ఉంటున్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండాలనేది నా వాదన. ఎందుకంటే బుల్లితెర నటులు చాలా మంది, సుమన్ చూసే ఎగ్జాంపుల్ నేను అవన్నీ చెప్పనిగా. సుమన్ కన్నా మించిన వాళ్ళు ఉన్నారా యాంకర్లు? ఇండస్ట్రీలో 30-32 ఏళ్ళు వచ్చి
ఆమెకు ఆఫర్స్ రావట్లేదు. నాకు తెలిసి 24 గంటలే సరిపోవు ఆమెకు తెలుసా. ఆమె అన్ని పొలిటికల్ సినిమాలు అన్ని ఏ ప్రోగ్రామ్ ఉన్నా చేస్తుంది. ఆమె ఏం చూపిస్తే ఆమెకు డబ్బులు వస్తున్నాయి. మీరు ఇందాక అన్నారు చూడు, నిండా కప్పుకుంటే జరగవా అంటే, ఇప్పుడు సుమ ఏం చూపించినందుకు ఏం చూపిస్తుందని చెప్పి ఆఫర్లు వస్తున్నాయి. తను నిండుగా ఉంటుంది, ఒక తెలుగింటి ఆడపడుచులాగా. ఎన్నడన్నా ఎవరితో నేను ఒక మాట అనిపించుకుందా? తనొక్కరే కాదు, సాయి పల్లవి హీరోయిన్లు ఉన్నారు, యాంకర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మంచి మంచి వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు లేరని నేను చెప్తలేను. పాత సినిమాల యాక్టర్స్ లేరా? అందరు దీంట్లో లాగా ఉన్నారా? నడవంతల షీర్ అంటారు ఇదే దీంట్లో. ఎన్నడెక్కనోడు ఏముంటది ఎన్నో అది ఊర్లలో ఏడుకెళ్ళో వచ్చింది, తిననిక తిండి గతి లేదా. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఖడ్గం సీన్ సంగీత ఓ పాత్ర ఉంటది అని, ఆ టైప్ అనమాట ఇది. దానికి ఇప్పుడు ఏముంది? దానికి డబ్బు చూడగానే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు. అంతే కదా. ఇప్పుడు మనం అండ్లకెళ్ళి వచ్చేసారు ఒకేసారి ఇది రంగుల ప్రపంచం చూస్తే ఎట్లుంటది? ఓర్నాయన ఇదే ఆ జీవితం అనిపిస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళ లైఫ్స్ దుర్భరమైన జీవితాలు అనుభవిస్తారు. పెద్ద పెద్ద స్టార్స్ కొంతమంది డబ్బున్నప్పుడు 4 రూపాయలు వెనకేసుకోలేకపోయినప్పుడు, ఇది డబ్బు నిలవదు. మీ మంచితనం అదే వస్తుంది. రేపు తినకేదైనా జరిగితే తూ అంటారు. దీని ఇంటికి కూడా వడవాడు. నీ వయసు ఉన్నన్ని రోజులు, నీ అందం ఉన్న రోజులు నీ ఎంబడి ఎవడైనా తిరుగుతాడు. గుర్తుపెట్టుకో. ఒక వయసు, ఒక అందం అనేది ఒక బిడ్డ తల్లి తర్వాత ఏముండదు. ఇవన్నీ నగ్న సత్యాలు. నేను ఒక అక్కగా చింతిస్తున్నా. నేను ఎవరిని ఇక్కడ జడ్జి చేస్తలేను. సమాజంలో మదర్ ఫౌండేషన్లో 23 సంవత్సరాల అనుభవం నాకు. దానివల్ల ఏది జరుగుతుంది అని ఎక్కువగా నేను ఒంటరి మహిళల మీద చేస్తుంటా కాబట్టి, ఒంటరి మహిళ జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా పడే నిందలు పడతాయి అనే విధంగా చెప్తున్నా తప్ప, సమాజంలో ఆ యాప్లో రేపు నీ కజిన్ బ్రదరే రావచ్చు, ఎవరో. ఇప్పుడు యాప్ వీళ్ళకే అని ఉండదు కదా, ఎవరైనా రావచ్చు. ఎంత గలీజ్గా ఉంటుంది అప్పుడు. నేను అనేది ఏంటంటే, తింటున్నాం కదా అని బొక్కలు మెడలు వేసుకొని తిరగలేం కదా. అలా జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్ల అనేది చెప్తున్నాం. మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి. మీకు మంచి లైఫ్ ఉంది, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసుకోండి, ఈవెంట్స్ చేసుకోండి, తప్పులేదు. ఒళ్ళు చూపిస్తేనే కాదు, మోడర్న్ ఉండాలి. నేను కాదని, ప్రతి రంగంలో మోడర్న్ అనేది ఇంపార్టెంట్. హద్దు దాటొద్దు. ఉండండి, హ్యాపీగా ఉండండి, 10 మందిని అలరించండి. కనిపించిన అందమే ఆడదానికి అందం. ఎక్కడ ఏ డ్రెస్ వేసుకోవాలో అది వేసుకోండి. అంతే. డ్రెస్ అని కూడా అన్నాం అనుకో, మళ్ళీ ఉరికొస్తాం. నేను అనేది ఏంటంటే, ఎక్కడ ఏ రకంగా ఉంటే బాగుంటది అనేది మీరు నిర్ణయించండి. ఇంట్లో ఉండే విధంగా ఇంట్లో ఉండండి, బయట ఉండే విధంగా అనేది అదే చెప్తాం. అందుకనే మనం ఓసారి ఇంటికి పోయిన తర్వాత మనం ఎట్లుంటో మనకే తెలియదు. బయటకు వచ్చినప్పుడు సమాజం మరి అట్నే రావచ్చుగా. అదే నైట్ మీద రావచ్చుగా జనాలు బయటికి. ఎందుకు రారు? అవునా కదా. ఇంట్లో ఒకలాగా ఉంటాం, బయట ఒకలాగా ఉంటాం. మన ఇంట్లో కూడా అడగడు. బయట సమాజానికి జవాబుదారి మనము. ఇది మనం సంఘజీవులమో పరాన్న జీవులమో మనం చెప్పండి? సంఘజీవులం. కాబట్టి మనం సంఘంలో 10 మందికి తగ్గట్టు మనం ఉండాలి. ఏముంది ఇప్పుడు, నాకు మన్నుపోతు మీద వర్షం కురిసినట్టు అంటారు చూడు. నాకు ఎవరితో సమాజంలో అవసరం లేదంటే నీతోనూ కూడా ఓనికి అవసరం లేదు. రేపు ఏదైనా జరగరాంది జరిగింది అనుకో, మీడియా పోతుంది, మళ్ళీ మాలాంటి వాళ్ళు రావాలి, మేమే వచ్చి మాట్లాడాలి, మేమే బాధపడాలి, మళ్ళీ మాట్లాడాలి. ఇలా జరిగిందండి మీరు మాట్లాడరా అండి అంటారు. మీరేం చేస్తారు? యూట్యూబర్ చనిపోయింది, ఇలా ఆత్మహత్య చేసుకుంది, బ్రేకింగ్ న్యూస్ అని వస్తుంది. సంజయ్ రెడ్డి గారు వస్తారా, లేకపోతే రమ్య గారు వస్తారా, మాట్లాడతారా? దీని మీద మీ అభిప్రాయం ఏంది అంటారు. అంటారా అనరా? సో నేను ఎందుకు చెప్తున్నా తమ్ముడు అంటే, అనుభవం అనేది గొప్పది. ఏదేమున్నా భగవంతుడు ఇచ్చిన అందాన్ని, మన శరీర భాగాన్ని మన భర్తకే చూపించాలి అనేది నా అభిప్రాయం. మీరు ఎవరికి చూపించుకుంటారో నాకు సంబంధం లేదు, నేను జడ్జి చేస్తలేను. ఎవరికైనా అన్ని మందికి చూపించినాక వచ్చిన చూపించడానికి ఏముండవు ఇక. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సోషల్ మీడియా ద్వారా మీరు ఎట్టేసుకుంటారు మీ ఇష్టం, కానీ ఇంట్లో ఉండే విధంగా ఇంట్లో ఉండండి, బయట ఉండే విధంగా బయట ఉండండి. కానీ మీ వల్ల ఇంకో 10 మంది చెడిపోవడాన్ని మేము దాన్ని స్వాగతిస్తాము. మీరు మమ్మల్ని జడ్జి చేస్తున్నారు, మేము మీకు చెప్పినందుకు మేము అది మీరు వేసుకున్న తప్పుగా భావిస్తాం. మీ వల్ల 10 మంది చెడిపోతుందనే విషయాన్ని మేము ప్రస్తావిస్తున్నాం తప్ప మాకు ఇంకో ఆలోచన లేదని చెప్పేసి కూడా మదర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జ సంజయ్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.